గత కొద్ది రోజులుగా ఒక్కొక్క వారం యొక్క విశిష్టత గురించి, ఆ వారం జన్మించిన వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో గురువారం జన్మించిన వ్యక్తుల యొక్క ఆలోచన విధానం, గురువారం రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మనకు విజయాలు వరిస్తాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. గురువారం రోజు జన్మించిన వ్యక్తులను ప్రధానంగా వారి ఆలోచన విధానం చేస్తే 10 మందికి కూడా వారి సలహాలు చెప్పే స్థాయికి ఎదిగే వ్యక్తులుగా చెప్పవచ్చు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి 10 మందికి కూడా ఉపయోగపడతాయి. సమాజ సేవ కోసం ఎక్కువగా కూడా వీరు కష్టపడ్డం, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, తమ కుటుంబం అంతా బాగుండాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు. కానీ గురువారం పుట్టిన వారు ఏంటంటే ప్రధానంగా ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తుంటారని చెప్పవచ్చు. ఇప్పుడు మనం గురువారం రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. గురువారానికి జ్యోతిష్ శాస్త్రరీత్యా గురుగ్రహం ఆధిపత్యం వహిస్తాడని చెప్పవచ్చు. గురువు అంటే సకల శుభకార్యాలకు కూడా అధిపతిగా చెప్తాం. ఎటువంటి మంచి పనులు ప్రారంభం చేయాలి అన్న గురువారాన్ని మించిన వారం ఇంకొకటి లేదని చెప్పవచ్చు. అంటే బుధవారం మంచి వారమే, కానీ గురువారం దానికన్నా కూడా చాలా మంచి వారంగా చెప్తాం. కాబట్టి మనం ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే గురువారం రోజు వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైనా యజ్ఞ యాగాదులు నిర్వహించాలి, మంగళకరమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, పెద్ద పెద్ద సాహసోపేతమైన నిర్ణయాలు కానీ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అంటాం కదా, అవి ఏదైనా ప్రారంభం చేయాలి, వివాహాది శుభకార్యాలు కానీ ఇటువంటి వాటి అన్నిటికీ కూడా అన్ని శుభకార్యాలకు ప్రధానంగా చెప్పాలంటే గురువారం చక్కగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక విదేశీయాన ప్రయత్నాలు ప్రారంభం చేయడానికి లేదా విదేశాలకు వెళ్ళడానికి కూడా, అంటే గురువారం రోజు ప్రయాణం చేయడానికి కూడా చక్కగా అనుకూలిస్తుంది. అదేవిధంగా గృహ నిర్మాణం ప్రారంభం చేయాలన్నా, లేకపోతే శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు కానీ, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా గురువారం చేయడం వల్ల ఆ కార్యక్రమాల్లో ఎటువంటి అడ్డంకులు ఎదురవకుండా ఉండడానికి గురువారం చాలా వరకు కూడా మనకు యోగిస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఏదైనా నూతన విద్య ప్రారంభం చేయాలి లేదా కొత్తగా ఏదైనా మనం ఒక పని నేర్చుకోవాలి అంటే ప్రతి కూడా విద్య కింద తీసుకుంటాం. అది ఒక డ్రైవింగ్ నేర్చుకోవడం కావచ్చు, ఒక కుట్టు మిషన్కి సంబంధించి ఏదైనా మనం నేర్చుకోవడం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఒక నూతన పని ప్రారంభం చేయాలి అంటే జ్ఞానాన్ని పెంపొందించుకోబోతున్నాం అందానికి సంకేతంగా గురువారం రోజు అటువంటి పనులన్నీ కూడా చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ గురుగ్రహం యొక్క విశిష్టత క్లుప్తంగా చెప్పాలంటే నీతి నిజాయితీగా వ్యవహరించే వారికి గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఆ విధంగా ఎవరైతే నీతిగా ఉండాలి, నిజాయితీగా జీవించాలి, అటువంటి పనులు ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారు ఎక్కువ ఆలోచన చేయకుండా గురువారం రోజు పనులు ప్రారంభం చేస్తే వారు ఎలాగో నీతి నిజాయితీగా ఉంటున్నారు కాబట్టి గురుగ్రహం యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి, దేవతలకు గురువుని చెప్తాం కాబట్టి గురువు ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా మనందరికీ లభించి మనం చేయబోయే పనులు విజయం సాధించడానికి చక్కగా కూడా ఆ రోజు మనకు ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రమోషన్స్ లాంటివి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి కానీ, ఉద్యోగంలో చేరాలని చెప్పి అనుకుంటారు కొంతమంది, లేదా మరికొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభం చేయాలని చెప్పి కూడా అనుకుంటారు. అటువంటి వాటికి అన్నిటికీ కూడా గురువారం చాలా చక్కగా యోగించే వారంగా చెప్పవచ్చు. ఎవరికైనా ఒక పని చేయాలి అని చెప్పుకున్నప్పుడు ఆ పనిలో ఉన్నటువంటి, అంటే ఆ పని చేస్తే కలిగే మంచి ఫలితం ఏంటి, చెడు ఫలితం ఏంటి, ఇది నేనేమైనా నా మనసు ఏమైనా చెడు వైపు లాగుతుందా, మంచి వైపు లాగుతుందా అని చెప్పి నిర్ధారణ చేసుకోవడానికి ఈ రోజు చక్కగా అందరికీ పనికొస్తుంది చెప్పవచ్చు. అంటే మనం చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కొన్ని కారణాల వల్ల మనం రకరకాల పనులు చేస్తుంటాం. అక్కడ చేయకుండా పనులు తెలుసు, కానీ తాత్కాలికంగా అటువంటి ప్రలోభాలకు లొంగి మనం చేస్తుంటాము. ఆ తర్వాత భవిష్యత్తులో ఏదో ఒక రోజు మనందరం కూడా దీనికి సంబంధించిన ఇబ్బంది ఎదుర్కొంటామని చెప్పవచ్చు. అంటే ఏదైనా మనం చెడు పనులు, చెడు ఆలోచనలు మనకు కలిగినప్పుడు తాత్కాలికంగా కొంతవరకు మన గ్రస్తి బాగున్నప్పుడు, మనకు విజయం కలిగినప్పటికీ కూడా అది కేవలం తాత్కాలికమైన సుఖంగానే చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి వాటి మధ్య ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, చేయాలా వద్దా, చేయకూడదా లేదా అని చెప్పి అనుకునేవారు ఈ గురువారం రోజు అటువంటి ఆలోచనలు చేస్తే తప్పకుండా కూడా బృహస్పతి యొక్క అనుగ్రహం చేత వారి మనసు మంచి నిర్ణయం తీసుకునేలా గురువు వారిని ప్రేరేపిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా వేదం నేర్చుకోవాలి లేదా విద్యను ఏదైనా అభ్యసించాలి, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాలి అని చెప్పి అనుకునేటప్పుడు ఈ గురువారం చాలా చక్కగా కూడా వరకు ఉపయోగపడుతుంది. గురువుల యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి కోరుకునేవారు కూడా ఆ రోజు గురువులను కలవడానికి, సాధువులను, సన్యాసులను, పీఠాధిపతులను కలవడానికి కూడా గురువారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. వారి యొక్క ఆశీస్సులు మనకు పుష్కలంగా లభిస్తాయి. కేవలం మనసులో మనకు ఒక సత్సంకల్పం అన్నది ఉంటే మాత్రం గురువారం చక్కగా యోగిస్తుంది. ఎప్పుడైతే మన మనసులో చెడు సంకల్పం ఉంటుందో అప్పుడు మాత్రం గురువారం చాలా వరకు కూడా మనకు వ్యతిరేక ఫలితాలను అందిస్తుందని చెప్పవచ్చు. ఇక సంతానం కోసం దంపతులు చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇటువంటి వారిని తీసుకున్నప్పుడు వివాహం అయిన తర్వాత కొంతకాలం సంతానం వద్దని చెప్పి అనుకోవడం, ఆ తర్వాత 1 or 2 years తర్వాత వారు కొంచెం జీవితంలో సెటిల్ అయిన తర్వాత మంచి ఉద్యోగం ఇలాంటివి వచ్చిన తర్వాత చాలా మంది సంతానం కోసం ప్రయత్నాలు ప్రారంభం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు కదా, అటువంటి వారికి కూడా ప్రధానంగా చెప్పాలంటే గురువారం చక్కగా అనుకూలిస్తుంది. సంతానానికి సంబంధించి, సంతానం కలగడానికి సంబంధించి, సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారం ఇటువంటి ప్రారంభం చేయడానికి కూడా ఈ గురువారం చాలా చక్కని రోజు. ప్రధానంగా సంతాన ప్రయత్నాలు ప్రారంభం చేయాలి అని చెప్పి దంపతులు ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో అటువంటి వారికి గురువారం చాలా చక్కగా యోగిస్తుందని చెప్పవచ్చు.